బాసర రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 1వ తేదీన కాలిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను నిర్మల్లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాగిన మైకంలో అర్ధరాత్రి మైనర్లు చిన్నపాటి గొడవలో ఒక యువకుడిని హత్య చేశారని తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలియకుండా ముళ్లకంచెలే వేసి కాల్చివేసినట్లు తెలిపారు. మృతుడు నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అర్జున్ అనే యువకుడిగా గుర్తించినట్లు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో కేవలం లిఫ్ట్ అడిగే సమయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో కోపంతో ముగ్గురు మైనర్లు కర్రతో తలపై బాది హత్య చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మృతుడి వివరాలు, హత్య చేసిన మైనర్ల వివరాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హత్య చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి జువెనైల్ హోంకు తరలించినట్లు తెలిపారు. గత నెల రోజులుగా కష్టపడి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. ఈ సమావేశంలో భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలా ఎలా చేయాలి అనేసి మేము ఇమీడియట్గా అక్కడికి న్యూస్ టీమ్ పంపించడం జరిగింది, డాగ్ స్క్వాడ్ పంపించడం జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వీళ్ళందరూ ఐటీ టీమ్ అన్నీ అక్కడ చేరుకొని అప్పుడు దాన్ని వాళ్ళు వెరిఫై చేసి అంతా పంచనామా నిర్వహించి పరీక్ష చేయించారు. అక్కడ స్పాట్ పిఓఎం చేశారు. ఎందుకంటే అది ఇంకా తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి అక్కడికక్కడే డాక్టర్స్ని పిలిపించి స్పాట్ పిఓఎం చేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో చాలా కష్టపడ్డారు. 1 or 2 డేస్లో మాకు ఐడెంటిటీ తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మనుషులు మిస్ అయ్యారు. ఇదంతా రకరకాల పోలీస్ స్టేషన్స్కి ఆ పక్కనే బోర్డర్లో ధర్మాబాద్ ఉంది కాబట్టి అక్కడ కూడా పంపించారు. తెలిసినప్పుడు ఇతను ఒకతను మిస్ అయ్యాడు అని తెలిసింది. తర్వాత ఇతను ఐడెంటిటీ దొరికినాక ఇతని పేరు ఇతను అర్జున్ అనేసి తెలిసింది. నవీపేట విలేజ్లో ఫకీరాబాద్, నవీపేట మండలంలో ఫకీరాబాద్ విలేజ్ అర్జున్ అని ఐడెంటిఫై చేశారు. అక్కడ మృతదేహం దగ్గర పడున్న చెప్పుల ఆధారంగా అతని బ్రదర్ ఐడెంటిఫై చేశారు ఆ రోజు. సో తర్వాత దానికి మేము డిఎన్ఏ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. మిగిలిన బోన్లో ఉన్న దీన్ని బట్టి డిఎన్ఏ టెస్ట్ పంపించాము. అప్పటి నుంచి మేము దర్యాప్తు స్టార్ట్ చేసి అక్కడ కావడం తీసుకోవడము. తర్వాత ధర్మాబాద్లో కూడా ఆ అబ్బాయి ఎక్కడ అంటే ధర్మాబాద్లో తాగి ఉన్న పరిస్థితుల్లో 2 గంటలకి మిస్ అయ్యాడు. అక్కడ కరెక్ట్గా అదే టైంకి సీసీ ఫుటేజ్ పనిచేయకుండా కరెంట్ కూడా పోయింది. దాని గురించి దాదాపు 1 మంత్ నుంచి సిఐ, ఎస్ఐ, తర్వాత ఐటీ టీం అందరూ కలిపి చాలా కష్టపడి చేశారు దీనికోసం. అంటే చాలా ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంత దగ్గర ఒక 2 హార్డ్ డిస్క్లు నిండిపోయింది ఆ సమాచారం. అందరనే రకరకాల యాంగిల్స్లో చేశారు. చాలా థెరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో అక్యూజ్ని వాళ్ళు జువెనైల్స్ ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళని వాళ్ళ జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు డీటెయిల్స్ మన ఐఎస్పీ గారు చెప్తారు. టీ తాగడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడి నాకు టీ తాగినాక నాకు బాసర వరకు లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళని మర్యాద అడగకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేటప్పటికి వాళ్ళు కూడా తాగి ఉన్నారు. సో ఆ మైకంలో వాళ్ళకి కోపం వచ్చింది. సరే ఏమైనా చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చి అక్కడ బాసర అవుట్స్కర్ట్స్లో ఒక రాయితో ఫస్ట్ కొట్టి చంపారు. తర్వాత ఏం చేయాలో తెలియక కాల్ చేశారు. అసలు కొంచెం కూడా ఆనవాళ్ళు కనిపించకుండా ఒక పెద్ద ముళ్ళ కంప తోటి కాల్చారు. దట్ ఈస్ అ మోటివ్. అంటే మనకి సింపుల్ మోటివ్ లాగా అనిపిస్తుంది. కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఏంటంటే మైనర్స్ నైట్ ఎక్కువగా తిరగడం, తాగడం, బైక్ మీద ఉండడం ఇవన్నీ కూడా బంద్ చేయాలి. మనం లాస్ట్ 1 వీక్ నుంచి నిర్మల్లో, బైక్స్లలో ఒక డ్రైవ్ లాగా చేపట్టాం మైనర్ డ్రైవింగ్ గురించి. తర్వాత నైట్ మూమెంట్స్ గురించి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నైట్ 10 తర్వాత దయచేసి పార్టీ లేకుండా తిరగొద్దండి రోడ్ల మీద. అలాగే మైనర్స్ కూడా వెహికల్స్ ఇవ్వద్దు. మైనర్స్కి వెహికల్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు కూడా శిక్ష విధించడం జరుగుతుంది. చట్ట ప్రకారం అది శిక్ష. రీసెంట్గా కూడా ఒక యాక్సిడెంట్ అయింది మన దగ్గర. ఒక ముగ్గురు మైనర్లు బైక్ మీద పోతున్నారు. నైట్ ఒక ఐషర్ వెహికల్ గుట్టుకున్నారు వాళ్ళు వెనకాల నుంచి వెళ్ళి. ఒకరికి చెయ్యలింది, కాలు ఎరిగింది సంథింగ్. ఇప్పుడు వాళ్ళ మదర్ పేరు మీద ఉంది. ఆమెను కూడా కేసులో పెట్టడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, నైట్ మూమెంట్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉండాలి ఆఫ్టర్ 10 అన్ని సిటీస్లోనూ. అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వద్దండి. మైనర్ డ్రైవింగ్ మీద మేము స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. మీరు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అనర్థాలు జరుగుతాయి.
అలాగే మైనర్కి మా ఈ డ్రింక్స్ కూడా అమ్మడానికి లేదు, అది కూడా 6 వైన్ షాప్స్ అండ్ బార్ షాప్స్కి కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మైనర్స్కి యూ షుడెంట్ సెల్ లిక్కర్ టు మైనర్స్, ఓన్లీ మేజర్స్కి మాత్రమే సేల్ చేయాలి. ఈ 3 పాయింట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అది చాలా కాంప్లికేటెడ్ కేసు ఉన్నాయండి. నాట్ ఓన్లీ బికాస్ ఇట్ ఇన్వాల్వ్డ్ అన్నోన్ డెడ్ బాడీ, దాని తర్వాత వన్స్ ద డిటెక్షన్ ఆఫ్ ద బాడీ వాజ్ ఐడెంటిటీ వాజ్ నోన్, ద కేస్ ఇన్వాల్వ్డ్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అండ్ మల్టిపుల్ స్టేట్స్. ఎందుకంటే ద లొకేషన్ వాజ్ జస్ట్ ఎట్ బోర్డర్ ఆఫ్ మహారాష్ట్ర. సో బట్ అవర్ టీమ్ లెడ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ మేడం, multiple teams were formed, led by CI on field and IT branch. Our technical branch also did a thorough investigation in this, and proper physical evidences were collected, technical evidences were collected, and they both were correlated to each other. Then we came with a conclusion, and after doing a follow of all the possible angles and not missing any of the clues, we collected all the material evidences and physical evidences. We made a watertight case, and hopefully the prosecution we will have a good trial on this.